హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను ఇడ్లీతోని స్నాక్స్ చేసుకుంటున్నానండి. స్టార్ట్ చేసుకుందాము. బాగుంటుందండి ఇడ్లీతో. నా స్టైల్లో చేస్తున్నాను. పెద్దగా పెట్టేస్తున్నాను, కొంచెం వేడైనాక తగ్గించుకుందాము. ఒకటి వేసానండి నూనె, పెద్దగా ఉంది స్పూను. కొద్దిగా చిన్నగా పెట్టేసుకుందాము. కొద్దిగా ఆవాలు వేస్తున్నాను. ఇది ఆవాలండి, టీ స్పూన్లో సగం అంతా వేసాను. ఇది పెద్ద చెంచా, టీ స్పూన్ అంతా సగం ఉంటుంది. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందాము. ఇది కూడా సగం చెంచంతా వేస్తున్నాను. టీ స్పూన్తో ఉంటుంది కదా, టీ స్పూన్ సగము చిన్నగా పెట్టేసుకుందాము. ఇది అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి, గడ్డి దంచాను, ఇందులో వేసుకుంటున్నాను. ఇది 2 ఆనియన్ అండి, ఇది కరివేపాకు, ఒక చిన్న క్యారెట్ పొడుగులో కోసాను, ఇట్లా పొడుగులో కోసాను. ఇవి 2 ఆనియన్, కొద్దిగా కరివేపాకు వేసాను. ఇక్కడ పక్కన పెడుతున్నాను. ఒక 4-5 ఎండుమిర్చి వేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆనియన్, క్యారెట్, కరివేపాకు ఇందులో వేసుకుందాము. ఇది మగ్గుతుంది అనమాట. కొద్దిగా సాల్ట్ వేసుకుందాము, కొద్దిగా చాలు. కొద్దిగా ప్లేట్ పెట్టేసుకుందాము. కొద్దిగా మగ్గాలి. మనము ఇడ్లీలు కట్ చేసి పెట్టుకుందాము. పొద్దున టిఫిన్కి చేసుకున్నామండి. పొద్దున కొద్దిగా ఎక్కువ చేసుకున్నాము, కొన్ని ఎక్కువ చేశాను. నైట్ ఇట్లా మనకు స్నాక్ వస్తుందండి, స్నాక్ చేసుకుంటానని. నైట్ భోజనం ఇదేనండి. నైట్ అన్నం తినము. నేను పెసరట్టన్న, రాగి దోశ అలాంటివి తింటాను. నైట్ అన్నం తినను. మధ్యాహ్నం ఒక్కసారి అన్నం తింటాను. నైట్ ఏదో ఒకటి తినేస్తాను, టిఫిన్ తినేస్తాను, అన్నం తినను. ఎందుకంటే ఈ మధ్యలో అన్నమే తింటున్నాను, వెళ్తూ మంచిగా అనిపిస్తుంది కదా. టిఫిన్ తింటేనే బాగుంటుంది అనిపిస్తుంది, బాడీ కొంచెం ఆల్కగా ఉన్నట్టు అనిపిస్తుంది. టిఫిన్ తింటే, అన్నం తింటే ఎవ్రీ అన్నట్టుగా అంత మనకు పొద్దున్న లేసే వరకు బరువులాగా అనిపిస్తుంది. అందుకే నేను టిఫినే తింటున్నాను. అప్పుడు మధ్యలో నేను మొత్తం టిఫినే తిన్నాను, మంచిగా అనిపించింది నాకు. మళ్ళీ అలాగే తింటానని మధ్యాహ్నం మాత్రం ఫుల్ తింటాను అన్నము. అన్నం నేను తక్కువ తినాను, మంచిగా తింటాను. కానీ నైట్ పొద్దున తినను. మరి పెద్దగా ఉండొద్దు, ఎందుకంటే మనకు చిన్న చిన్న ముక్కలు ఉంటే మనకు మంచిగా తినొస్తుంది. నేను మా పాప తింటాము. ఇది
మా పాప కూడా తినదు నైట్ అన్నము, టిఫినే కావాలంటది తను కూడా. రాగి దోశ తింటున్నాము ఎక్కువ, సిరిధాన్యాలు కూడా తింటున్నాము. మళ్ళీ అది కూడా చూపిస్తాను, దోశ పోసేటప్పుడు చూపిస్తాను. దోశ అయినా ఉప్మైనా బాగుంటుంది, మనకి హెల్త్కి కూడా మంచిది కదా. ఒకసారి చూసుకుందాము. స్మెల్ బాగా వస్తుందండి. మంచిగా పోపు వేసాం కదా, మనం అల్లం వెల్లిగడ్డ కూడా పేస్ట్ బొడ్డు దంచాను, సన్నగా రుబ్బలేను. కొద్దిగా పసుపు వేసుకుందాము. ఇందులో సాసులు కూడా వేసుకుందాము. ఇప్పుడే కొద్దిగా వేసుకుందాము, ఎక్కువ కాకుండా కొంచెం కొంచెం వేస్తున్నాను, మరి ఎక్కువ వేయట్లేదు. కొంచెం కొంచెం వేస్తున్నాను. చాలు. కొద్దిగా సోయా సాస్ వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు, కొద్దిగానే వేస్తున్నాను. కొద్దిగా కారం కూడా వేసుకుందాము. కారం తినేదాన్ని బట్టి వేసుకోండి, ఎక్కువ తక్కువ అనేది. చాలు, ఎందుకంటే మనకి సాసులలో కూడా అంత సాల్ట్ ఉంటుంది కదా, సాల్ట్ వేయట్లేదు. కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకుందాము. చాలు. కొద్దిగా వాటర్ పోసుకుందాము, కొద్దిగా పోసుకుందాము, ఎందుకంటే అన్ని గట్టిగా అయిపోతాయి కదా, దగ్గరకు వచ్చేస్తుంది కదా. కొద్దిగా పోసుకుందాము. ఒక 5-6 స్పూన్లు అంతా వేసాను వాటరు. ఇంకొకటి ఉన్నది, మొత్తం కట్ చేసేసుకుందాము. ఇవన్నీ చిన్నగా కట్ చేసుకున్నాను, మరి ఒకటి పెద్దగా కట్ చేయలేదు, ఎందుకంటే మనకు తినడానికి వీలుగా ఉంటుంది. ఇట్లా ఉంటే ఇందులో వేసుకుందాము. కొద్దిగా కొంచెం కారం పొడి వేస్తున్నాను, కొంచెము స్ప్రింకిల్ చేస్తాను పైన, కొంచెం ఎందుకంటే నేను కొంచెం కారం ఎక్కువనే తింటాను. తక్కువ తినేటోళ్ళు తక్కువ వేసుకోండి, ఇది ఎక్కువ కారం ఉండదు అనమాట. ఇది సన్న పూస అండి,
కారపూస ఇది వేసుకుంటే బాగుంటుంది. మన స్టైల్లో మనం ఏమైనా మార్చుకోవచ్చు, ఒక్కొక్క విధంగా మార్చుకోవచ్చు. నేను ఇది వేసుకుంటున్నాను, ఇది వేసుకుంటే బాగుంటుంది. మొత్తం వేసేస్తున్నాను. టమాటా కూడా వేసుకోవచ్చు, టమాటా లేదు వేయలేదు, ఉంటే వేసుకోవచ్చు. ఒక టమాటా పెద్దది వేస్తే చాలు, చిన్న ఉంటే 2 వేసుకోండి, పెద్దది ఉంటే 1 చాలు. కొద్దిగా ప్లేట్ పెట్టేసుకుందాము, బౌల్ వేసుకుందాము. ఒక 5 నిమిషాలు ఉండని, మంచిగా దాని ఫ్లేవర్, అన్ని ఫ్లేవర్ అంతా ముక్కలకు అంటుకుంటుంది అనమాట. ఒక్కసారి తీసుకుందాము. ఒక్కసారి కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను. ఇది ఓర్ గరం మసాలా, అంతే. మనకు జీలకర్ర ఉంది, ధనియాలు ఉన్నాయి, అన్ని గరం మసాలా అన్ని సంబంధించిన అన్ని ఉన్నాయండి. అన్ని ఒకటే దాంట్లో మనకు ధనియాలు అన్ని కలిపి నేను పొడి చేశాను, మిక్సీలో వేసుకున్నాను. కొద్దిగా వేసుకుందాం, ఎక్కువ వద్దు. ఎక్కువ వేసుకుంటే గరం మసాలా స్మెల్ వస్తుంది. ఎక్కువ వేసుకోవద్దు, కొద్దిగా అంతే చాలు. కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. కలిపేసుకొని ప్లేట్ పెట్టేసుకుందాం. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము పైన. ఒక 2 నిమిషాలు ప్లేట్ పెట్టేసుకుందాము. బంద్ చేసుకుందామండి. బంద్ చేసుకుందాం. కింది దించేస్తాను. దించేసుకుందామండి. ప్లేట్ తీసేస్తున్నాం. ఒకసారి కొద్దిగా అంతే కొత్తిమీర పైన వేసుకుందాము. సింపుల్ గా ఇలా చేసుకోవచ్చండి ఇడ్లీతోని. మన స్టైల్లో మనం మార్చుకోవచ్చు ఇడ్లీది. ఒకసారి ఇట్లా, ఇంకోసారి ఇంకో విధంగా, అలా మన ఇష్టం. ఎందుకంటే మన చేతిలో పని కదా, ఒక్కొక్కసారి ఇలా చేసుకోవచ్చు, ఇంకోసారి ఇంకో స్టైల్గా, అట్లా మనం ఇడ్లీతోని ఎలాగైనా చేసుకోవచ్చు. నా స్టైల్లో నేను ఇలా చేశానండి, బాగుంటుంది. సింపుల్గా ఉంటుంది మనకు, మళ్ళీ టేస్ట్ బాగుంటుంది. ఇలా చేసుకోండి మీరు కూడా. ఎందుకంటే ఏదైనా మన చేతిలో పని కదా, మనం ఒక్కొక్కసారి ఇంకోసారి ఇంకో విధంగా చేసుకోవచ్చు. ఒకేసారి ఎప్పుడు ఒకేలాగా చేసుకుంటే బాగుండదు కదా. ఇలా నేను చేశానండి ఇడ్లీతోని స్నాక్స్. రెడీ అయిపోయిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి.